హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రాజుల దీవి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఈవేళ నేను చెప్పే కథ ఈ జన్మకి మరచిపోలేరు తమరు అన్నాడు ఫకీరు. అంత గొప్పదా అన్నాడు వసంత్ కుమార్. గొప్పదో కాదో తెలియదు కానీ మనసుని కొంచెం బాధ పెడతది పంతులు గారు అన్నాడా ముసలి ఫకీరు. ఊరించక మొదలెట్టు అంట ఫకీరు పడవ అడ్డచెక్క మీద చతికిలబడ్డాడు వసంత్ కుమార్. సాయంత్రం 6 దాటుతుంది. అప్పుడప్పుడే చీకటి పడుతుంది. గోదాట్లో గాలి లేదు. చొల్లంగి ఉప్పటేరులాగే ఈ సుందరంపల్లి రేవులో కూడా చాలా పడవలు ఆగి ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన బేస్తవాళ్ల కాపురాలు కూడా ఈ పడవల్లోనే. వాళ్ళందరికీ పెద్ద ఫకీరు. వయసు 75 దాటిన ముసలోడు ఫకీరు. పెరిగిన పొడగాటి గడ్డం, జుట్టు తెల్లగా మెరిసిపోతా ఉంటాయి. పొద్దైతే ఓ అరసీసాడు నాటు బిగిస్తా ఈ వయసులో కూడా బలమైన సర్వీ బాధలాగుంటాడు. మందేసేటప్పుడు కదిపితే చెట్టు మీద నుంచి పండిన ఆకులు రాలినట్లు కథలే కథలు చెప్పింది చెప్పకుండా చెబుతాడు. వాడు చెప్పేవన్నీ చేపల వేటకి సముద్రంలోకెళ్ళినప్పటి కథలు, ఈ దిగువ గోదావరి గ్రామాల జానపద కథలు. సుందరంపల్లి కరణం పేర్వేల సూర్యనారాయణ మూర్తి గారి కొత్తల్లుడు వసంత్ కుమార్ పండక్కొచ్చాడు. అతంది అద్దరిలో అమలాపురం అవతలున్న ఇద్దుపల్లి. 3 రోజుల నుంచి ఫకీరుగాడి కథల రుచి మరిగి చివర్లో మందుకో పాతికిచ్చి బరువెక్కిన మనస్సుతో బయలుదేరిపోతున్నాడు. అలాంటి వసంత్ కుమార్ ఈవేళ ఫకీరు ఎలాంటి కథ చెబుతాడా అనుకుంటా చాలా ఆత్రంగా వచ్చేశాడు. చుక్కాని కిందున్న తాళ్ల చుట్టలో గుచ్చిపెట్టిన మందు సీసాకాయ తెచ్చుకొని ఒక్కో గుటక వేస్తా, రాజుల దీవి పేరు చాలా బాగుంది కదా పంతులు గారు అన్నాడు ఫకీరు. బ్రహ్మాండంగా ఉంది. ఇంతకీ ఎక్కడుందా దీవి అన్నాడు వసంత్ కుమార్. ఆ దీవిలో ఉన్న చిన్న ఊరండి అది. ఆ ఊరి పేరు రాజుల దీవి. ఓల్ మొత్తం రాజులతో నిండిపోయిన ఆ దీవి చాలా అందంగా ఉంటుంది పంతులు గారు. సరే, అదెక్కడుందో చెప్పు. ఈ దిగువ గోదావరి ఊరేనా అని అడిగాడు వసంత్ కుమార్. అవునండి. అయితేనండి, రాజుల దీవి లాంటి అందమైన పల్లెటూరు మా దిగువ గోదావరి ఊళ్ళల్లో మచ్చుకు కూడా కనిపించదండే అన్నాడు. ఏంటా ఊరు గొప్ప అడిగాడు వసంత్ కుమార్. అంతా గొప్పేనండి ఊరు చుట్టూ. కొబ్బరి తోటలు, మామిడి తోటలు, పంపర పనస తోటలు, ఎక్కడ చూసినా పచ్చదనమే. తోట లోపలంతా చీకటి గుయ్యారమే. ఆటి చుట్టూరా నిండు గోదారి తల్లి. అంటే పడవ దిగిన మనిషి ఊళ్ళోకి వెళ్ళాలంటే ఈ తోటలన్నీ దాటి వెళ్ళాలన్నమాట. చిత్తం అంటా మొదలెట్టాడు ఫకీరు. ఆ చిన్ని ఊరికి 6 వీధులున్నాయండి. ఇళ్ళన్నీ బొమ్మరిళ్ళలాగా అందంగా శుభ్రంగా ఉంటాయి. గాలిమేడలు ఉన్నాయి. అవి గోపీచందనం రంగులో మిలమిలా మెరిసిపోతా ఉంటాయి. ఊరు నిండా రాజులే. అయితే ఊరి మధ్యలో వెడల్పాటి పెద్ద వీధిలో ఒకటుందండి. దాని పేరు రాజుల వీధి. ఆ వీధిలో పాతకాలం నాటి రాములోరి గుడుంది. చద్ది పొద్దు దాటేగా వయసైపోయిన రాజులంతా ఆ గుడి అరుగు మీదకి చేరతారు. ఊళ్ళో ఎలాంటి గొడవలు అవ్వవు. పొరపాట్న అయినా జనం పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన ఆనవాళ్లు, పోలీసులు ఊళ్ళోకొచ్చిన ఆనవాళ్లు లేవు. పొరపాటన్న ఏ గొడవన్నా అయితే సరాసరెళ్ళి వచ్చవాయి సూర్యం రాజుగారిని కలుస్తారు. ఏ చదువు లేని ఆ రాజుగారు అందర్నీ నవ్విస్తానే ఇచ్చే తీర్పు ముందు ఏ జడ్జి గారి తీర్పు పనికిరాదు. నిజాయితీ నిఖార్సైన ఆయన ముఖం మీదే రాసుంటుంది. ఇకపోతే ఊరి సర్పంచి బాబ్జీ రాజు గారిని శిరస్సు నుంచి సిరిపాదం దాకా చూస్తే ఆయన అచ్చం గుళ్ళోపల రాములోరిలాగే ఉంటారు. గుణాలు కూడా ఆ దేవుడివే. భార్య తప్ప పరాయిదాన్ని కన్నెత్తి పన్నెత్తి పలకరించని మహా గొప్ప మనిషి ఆయన. ఈ బాబ్జీ రాజు గారి పెద్దమ్మ కొడుకు దాట్ల నారాయణమూర్తి రాజు గారని ఇంకో మంచి రాజుగారు ఉన్నారులేండి. ఆయనది బులుగురంగు గాలిమేడ. ఊళ్ళో పండగలొచ్చినా పబ్బాలొచ్చినా ఆయనే చూసుకుంటారండి. గణపతి
నవరాత్రులు వచ్చినప్పుడు తణుకు నుంచి షణ్ముఖి ఆంజనేయరాజు గారిని, చింతామణి నాటకానికి తెనాలి నుంచి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, బుర్రకథ చెప్పటానికి రామచంద్రంపురం జూనియర్ నాజర్ని, మధ్య మధ్యలో పసలపూడి ఎండమూరి కృష్ణవేడి గారి భోగం మేళాన్ని పెట్టిస్తాడు. చివరాఖరు రోజున ఈయన చేయించే అన్న సంతర్పణ అలాగా ఇలాగా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండం బద్దలయ్యే ఇంకో విశేషం ఏంటంటే, మాల, మాదిగ, చాకలి, మంగలి, సాలి, పద్మశాలి, చెట్టి, వెల్జి, కాపు ఇలా బంతిలో కూర్చునే తక్కిన కులాలతో పాటు బ్రాహ్మణులు, రాజులు కూడా కూర్చుని భోజనాలు ఆరగిస్తారు. అది రాజులదివి గ్రామానికి ఓ ప్రత్యేకత. ఈ పొడుగాటి బంతిలో కూర్చున్న అందరి విస్తళ్లలో పులిహార వేసేది సూర్యంరాజు గారు, పప్పు నీళ్లు చారు పోసేది బాబ్జీరాజు గారు, చివరాఖర్లో గెడ్డ పెరుగేసి నంజుకోవటానికి చిక్కటి పిండి ఉన్న బెల్లం ఆవకాయ బద్ద వేసేది నారాయణమూర్తిరాజు గారి భార్య ప్రమీలారాణి గారు. ఈ రాజుల దీవి గురించి ఈ చివరున్న ఆ ఆలమూరు నుంచి ఆ చివరున్న భైరవపాలెం దాకా మా గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. ఏటిగట్టు మించెళ్తే వచ్చిపోయే వాళ్ళంతా ఓసారి ఈ దీవిలోకి వచ్చి రాజుల్ని పలకరించి పొగడెళ్తారు. ఆ పలకరింపుకి పొగడతలకి పడిపోని రాజులంతా ఒకే ముక్కనుకుంటారు. వాళ్ళ మాటలకి సంబరపడిపోతారు. ఎవ్వరిని అప్పనంగా వాడుకు దొబ్బరు, ఎవ్వరికి అన్యాయం చెయ్యొద్దు. దీపావళి రోజున జయ్యమంటా దూసుకెళ్లే హవాయి జువ్వల్లాగెళ్దాం, న్యాయాన్ని బతికిద్దాం అని మాట్లాడుకుంటారు. అయితే నండయ్యా, ఇంత గొప్పోళ్ళున్న ఈ రాజుల దీవిలో కూడా ఒక ఎదవ ఉన్నాడు, పేరు రాంబాబురాజు. ఓ ఎదవన్నర ఎదవ ఉన్నాడు. ఆడి ఈడికి అసిస్టెంట్ పేరు భారతం. పడవెక్కి అద్దెరి రేవులో దిగి అక్కడి నుంచి చిన్న కారు కట్టించుకొని రాజోలు అవతలున్న తాటిపాక, మానేపల్లిలో ఉండే భోగమోళ్ల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇద్దరి రేవుల్లో దిగి పెద్దాపురం మసీదు సెంటర్కి, మండపేట, కలవపువ్వు సెంటర్కి, మురమండలో భోగంపేటకి వెళ్ళి ఖుషి చేసుకొని వస్తూ ఉంటారు. రాంబాబురాజు కంట్లో ఆడది పడితే ఎంత ఖర్చు పెట్టైనా సరే, దాన్ని ఎంత హింస పెట్టైనా సరే వాడుకొని గాని వదళ్ళు. అబద్ధమో తెలుదు గాని ఒకసారి కోటిపల్లి ఏటిగట్టు దాటాక వచ్చే కొత్త కొంపలు అనే ఊళ్ళో సావిత్రి అనే ఒక పిల్ల మేటర్లో ఏదో గొడవైంది. కావాలంటే 10 ఎకరాలైనా అమ్మేస్తాను, ఆ సావిత్రి బతికున్నా శవమైనా పర్లేదు, అది నాకు కావాలి అని శపథం చేశాడు. చివరికి ప్రాణం లేని సావిత్రిని అనుభవించి భైరవపాలెం అవతలొచ్చే సముద్రంలో పారేయించాడట. ఆ మధ్య రామసీత అనే ఒక అమ్మాయి దిగింది రాజుల దీవిలో. మలేరియా డిపార్ట్మెంట్ మనిషి అయిన ఆ రామసీత నల్లగా ఉన్న మిట్ట మధ్యాహ్నమప్పుడు గోదావరి నీళ్లలో సూర్యుడి మెరుపుల్లా మెరిసిపోతుంది. పిఠాపురంలో ఉన్న కంబాల చెరువుల్లాంటి పెద్ద కళ్ళు, పసలపూడుంత రేవుల నవనవాలాడే బోసిమెడ, కాకినాడ పూల వంతెన మీదమ్మే మల్లెపువ్వు రంగు గ్లాస్కో చీర కట్టుకుని పెదాల మధ్య ముద్దనంది వర్ధనం పువ్వుంచుకున్నట్టు చల్లగా నవ్వుతూ, ఏమండి, నా పేరు కాకి రామసీతండి, నేను మలేరియా డిపార్ట్మెంట్లో మనిషిని, మన ఇంట్లో అంతా ఆరోగ్యంగా ఉన్నారు కదమ్మా అని అందరూ మధ్యలోకొచ్చి వాళ్లతో మాట్లాడి చివరాఖర్లో తెల్ల సున్నమేసిన వాళ్ళింటి గోడ మీద గీతలు గీసి కట్టిన బాక్స్ మీద తనక్కడికొచ్చిన తారీఖు టైము వేసి వెళ్తుంది. దరిమిల రాజులదివి ఊళ్ళో అందరికీ తలలో నాలుకై దగ్గరి మనిషి అయిపోయింది రామసీత. గాలిమేడల్లో రాజులకైతే ఆడపడచయిపోయింది. వారాలు నెలలు గడుస్తున్నాయి. అనుకోకుండా ఆ వేళ పొద్దుట్నుంచి ఆకాశం తారు రంగు మబ్బులు మూసుకుపోయి ఉన్నాయి. గాలైతే ఏకంగా వీస్తానే ఉంది. మొదలైన వర్షం కురుస్తానే ఉంది. పెళ్ళపెళ్ళా చప్పుళ్ళు చేస్తా కూలిపోతా ఉన్నాయన్న చెట్లు, తోటలన్నీ నీళ్లతో నిండిపోయినాయి. ఒడ్డున కట్టిన పడవలు కొట్టుకుంటా నీళ్లు నిండిన ఊళ్ళోకొచ్చేసినాయి. సరిగ్గా ఆ రాత్రి నుంచే రామసీత కనిపించట్లేదు. ఏమైపోయిందో ఎవ్వరికీ అర్థం అవ్వటం లేదు. గందరగోళంగా తయారైంది వాతావరణం అంతా. ఊళ్ళో జనం ఎవ్వరూ పొయ్యిలు రాజేయటం లేదు. ప్రాణమైపోయిన ఆ మనిషి కోసం పడవలేసుకుని అదే పనిగా వెతుకుతున్నారు. గొల్లప్రోలులో ఉండే రామసీత అమ్మా బాబు వచ్చేశారు. పోలీసులు ఊళ్ళోకి దిగారు.
విడ్డూరం, ఎప్పుడూ లేంది ఇదేంటి, పోలీసులు ఊళ్ళోకి రావటం ఏంటి అనుకుంటా ఒక పక్క అవమానానికి గురైన రాజులు, వచ్చిన ఆ పోలీసులు కూడా వెళ్ళి ఊళ్ళల్లోనూ సందుల్లోనూ గొంతుల్లోనూ తుప్పల్లోనూ తోటల్లోనూ తెగ తిప్పారు. అలాగ ఎంత వెతికినా రామసీత ఆధారం దొరక్కపోయేసరికి రాజులకి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు. మా పిల్ల ఏ పురుగురులో పోయి ఉంటుందో లేదో, గోదాట్లో కొట్టుకుపోయినుంటుంది అని సర్దుకున్న రామసీత అమ్మాబాబు వాళ్ళ గొల్లప్రోలు వెళ్ళిపోయారు. అయితేనండే రామసీతకో అన్నయ్య ఉన్నాడు, పేరు సూరదాసు. చెల్లంటే ప్రాణం దాసుకి. ఆ పిల్ల పెళ్లికి కట్నం సంపాదిద్దామని 5 ఏళ్ల క్రితం గల్ఫ్ వెళ్ళి డబ్బు దస్కం సంపాదించుకొని మొన్ననే దిగాడు. రాజుల దీవిలో ఉద్యోగానికి వెళ్ళిన చెల్లెలు మాయమైందని తెలిసి దాసు తట్టుకోలేకపోయాడు. పోలీసుల్ని కలిశాడు. రామసీత ఫైలెప్పి తీసి చాలా ఓపిగ్గా చెప్పారు పోలీసులు. అయితే మరి నా చెల్లి ఏమైందా అనుకుంటా రాజుల దీవి రేవులోకి దిగాడు. పగలు 12 అయ్యింది. శీతాకాలం ఎండ చల్ల చల్లగా వెచ్చగా ఉంది. పచ్చని తోటలు దాటుకుంటూ వెళ్తుంటే చల్లటి నీడల మధ్యలో ఎండ పొడలు దాసు మీద పడుతున్నాయి. అక్కడక్కడ వెలుగు తప్పితే మొత్తానికి చీకటిగా ఉంది. ఎదురొచ్చిన 1 అరా జనం ఎవరా అని పరకాయించి చూస్తున్నారు. పొరుగురు వెళ్ళటానికి భారతంగాడితో నడుస్తున్నా రాంబాబురాజు ఎవరీ కొత్తోడన్నట్టుగా అదిగా చూసి కడాఖర్లో అడిగేస్తే తనెవరో చెప్పాడు సూరదాసు. విన్న ఇద్దరూ ఏం మాట్లాడకుండా ముందుకెళ్ళిపోయారు. ఊళ్ళోకొచ్చిన తనెవరో ఎందుకొచ్చాడో చెప్పిన సూరదాసుని గాలిమేడలోకి తీసుకెళ్లాడు సర్పంచి బాబ్జీరాజు. ఎండన పడొచ్చావని చెప్పి కంచు గ్లాసు నిండా ఉప్పు నిమ్మకాయ పిండిన చల్లపోసిచ్చి సూర్యంరాజు గారికి సూర్యనారాయణ మూర్తిరాజు గారికి కబురెట్టారు. అందరితోనూ మాట్లాడుకున్న సూరదాసుతో భోజనాల వేళయింది, 2 ముద్దలు తిన్నాక మాట్లాడుకుందాం, ముందు లేచి కాళ్ళు చేతులు కడుక్కోండి అన్నారు బాబ్జీరాజు. తాంబూలాలు అయ్యాక ఇంకొంతమంది రాజులు కూడా వచ్చారు. మీ చెల్లెలు మాకు కూతురు కన్నా ఎక్కువ, అలాంటి పిల్ల ఉన్నట్టుండి మాయమవటం మా ఊరికి వింత. పోలీసులొచ్చి వారం పాటు కలదిరిగేసి దీవిలో అన్నారు బాబ్జీరాజు గారు. విన్నానండి అన్నాడు సూరదాసు. మీరు కూడా ఓ వారం పాటు మా మేడలోనే ఉండి ఈ ఊళ్ళో ఏ మూలకు కావాలంటే ఆ మూలకు వెళ్ళి సోదా చేసుకోండి. మా తరపు నుంచి మీకేం సాయం కావాలన్నా చేస్తాం అన్నాడు బాబ్జీరాజు గారు. చల్లగా ఉన్న ఆ చలికాలం ఎండలో నడుస్తున్న సాయంత్రం అయ్యేసరికి ఊరి చుట్టూ ఉన్న తోటల్లోకి వెళ్ళాడు. పగలంతా చీకటిగా ఉన్న ఆ తోటల్లో ఎదురైన 1 అరా జనం ఆయ్ ఏ ఊరు తమది అని పలకరిస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పి ముందుకు నడుస్తున్న సూరదాసు ముక్కుకి పండిన పనస పండు వాసన తగిలింది. ఎక్కడా అని చూస్తా నడుస్తుంటే దగ్గరలో ఓ మూల పనస చెట్లు కనిపించాయి. దగ్గర కళ్ళ చూస్తే ఆటికి కాయల్లేవు, మరి వాసన చూస్తే ముక్కులు అదిరిపోతూ ఉన్నాయి. వెంటనే పరకాయించి చూస్తే ఒక చెట్టు మొదలు చిన్న గుణపంతో తవ్వి పగిలిన పనస పండుని తెంపుతా కనిపించిందో ఆడమనిషి. అడుగుదామని దగ్గరికెళ్ళాడు. నవ్విన ఆ మనిషి, దీన్ని వేరు పనస అంటారండి, పండు చెట్టు కాకుండా మట్టి లోపల వేరుకి కాస్తుంది, ఈ పండు కావాలండి అంది. ఆ మనిషినే చూస్తున్నాడు దాసు. పొడుగ్గా చామన ఛాయ, కళైన ముఖం, రింగుల జుట్టు, పెద్ద కళ్ళు, 25 ఏళ్ల వయసుంటుంది. వాసన చూస్తే కావాలని అనిపిస్తుంది, కానీ పండు ఒలవాలంటే చాలా పని. వద్దులే, మీరన్నట్టు పండు ఒలచి తొనలు బయటికి తీసి ఇస్తాను. ఏ ఊరు నుంచి వచ్చారు, ఎవరి దగ్గరకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు అన్నీ వివరంగా చెప్పేశాడు. మీ పేరేంటి అని అడిగిందామె. కాకి సూరదాసు. నీ పేరేంటి? చిత్తజల్లు పారిజాతం. మాట్లాడుతుండగానే చీకటి పడిపోయింది. వేళ అమావాస్యేమో. పారిజాతం కళ్ళకి పెట్టుకున్న కాటుకలాగా చాలా చిక్కగా ఉంది చీకటి. ఓ వారం పాటుంటాను, మళ్ళీ రేపొస్తాను. అక్కడి నుండి బయలుదేరాడు సూరరాజు. తక్కిన రాజులెవ్వరూ రాలేదు రాత్రి భోజనానికి. మాంసం, చేపల వేపుళ్ళు, కూరలతో సూర్యనారాయణ ముఖం ఎత్తిపోయింది. నేనొక మలేరియా డిపార్ట్మెంట్లో పనిచేసే రామలక్ష్మి అన్నయ్యని.
మా ఇంటి పేరు కాకి అంటే మీకు తెలుసు, మాది చాలా తక్కువ కులమని. అలాంటిది నాకే రాజుగారు ఈ మర్యాదలు అన్నాడు దాసు. నవ్వుతా దాసు ముందు కూర్చున్న బాబ్జీరాజు గారు, తెల్లారాక ఊళ్ళో ఎవ్వరికన్నా కనుక్కోండి, పెద్ద దొరగారి నుంచి చిన్న దవాలా బంట్రోతొచ్చినా ఈ ఇంట్లోనే విడిది చేయాలి. ఇది మా అన్నయ్య రాజు పెట్టిన రూల్ అంతే అని వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దుట్నుంచి ఆ అందమైన పల్లెటూరి వీధుల్లోనూ ఊరి చుట్టూ ఉన్న తోటల్లోనూ తెగ తిరుగుతున్న సూరదాసుకి ఎంత వెతికినా ఎక్కడా దొరకటం లేదు తన చెల్లెలి భోకట్ట. అప్పటికి సరిగ్గా 4 అయింది. ఆ వేళ గోదారి గట్టు అవతలి సుందరంపల్లిలోని సంతంట. రేవు దిగి ఊళ్ళోకొచ్చే జనం పోయే జనం పలకరిస్తానే ఉన్నారు తనని. వాళ్ళకందరికీ సమాధానాలు చెబుతుండగా ఆ పెద్ద కళ్ళ పారిజాతకం ఎదురయ్యింది. నవ్వుతా పలకరించింది. సూరదాసు ఆ మనిషి చేతిలోని శివండి గిన్నె చూసి ఏంటి అన్నాడు. నిన్న కోసిన పనసపండు తొనలు అని మూత తీసి అందించింది. బంగారం రంగులో ఉన్న తొనలు గుమగుమాలాడిపోతున్నాయి. ఒకటి తీసుకుతున్న సూరదాసు, వెర్రి తీపి తేనెలో ముంచి తిన్నట్టుంది తొన అన్నాడు. దీని రుచింతే ఈ వేరు పనస చెట్లన్నీ రాతి పనస చెట్లని కూడా అంటారండే. అయితేనండి ఈ చెట్ల జాతి అంతరించిపోతుందంట మాట్లాడుతుంది. పారిజాతం మెడలో మంగళసూత్రం లేదు. వయస్సు 25 దాటినా ఎందుకు మెడలో మంగళసూత్రం తాడు లేదో అర్థం కాలేదు సూరదాసుకి. అడుగుదామనుకునే లోపే మీకు పెళ్ళైందా అని అడిగింది. లేదు అన్నాడు. ఎందుకు అవ్వలేదు అంది. నా చెల్లెలు రామసీతకి చేసి తర్వాత నేను చేసుకుందామనుకుంటున్నాను. గల్ఫ్ నుంచి ఏదో కాస్త సంపాదించుకొని వచ్చాను, కానీ ఇక్కడ చెల్లి కనిపించడం లేదు అన్నాడు. టైం బాగుంటే అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి, కానీ ముందు పనస తొనలు ఆరగించండి అంటా శివండి గిన్నె అందించింది. ఇంకో తొన తీసుకుని లొట్టలేసుకుంటూ తింటున్న రామదాసు మనసులో, మా చెల్లి పెళ్లి చేశాక ఈ పారిజాతాన్ని చేసుకుంటే అనిపించింది. చుట్టూ గోదారుండడంతో బాగా చలి పెడతా ఉంది. శీతాకాలం రాత్రి దళసరి రగ్గు లోపలున్న సూరదాసుకి ఆ రాత్రి పొడుక్కి దాని గురించిన ఆలోచనలే. పారిజాతం నాకు మంచి జోడియే అనుకుంటా నిద్రపోయాడు. మర్నాడు మధ్యాహ్నం బాబ్జీ రాజుగారింట్లో ఏట మాంసం, పలావు, గుమగుమలాడే పెరుగు పచ్చడి. ఆ గొప్ప రుచి గొంతుకలోనే ఉండిపోయింది. ఆ వేళ సూరదాసుకి పారిజాతం ఎక్కువగా గుర్తొస్తుంది. ఆ మనిషిని పెళ్లి చేసుకుని ఈ రాజుల దీవి అల్లున్నైపోతే ఇంకెంత బాగుంటుంది అనిపిస్తుంది. అలా ఆలోచిస్తుండగానే సందలడిపోయింది. పగలంతా రామసీత గురించి అందరి దగ్గర ఆరాలు తీస్తున్న సూరదాసు ఎప్పుడు సందలడ్డా ఎప్పుడా పారిజాతాన్ని చూద్దామా అనే దశకొచ్చేశాడు. ఆ పారిజాతంతో మాట్లాడుతుంటేను సుశీల పాడిన తీయటి సినిమా పాటలే విన్నట్టుంటుంది సూరదాసుకి. మాట్లాడుతున్నప్పుడల్లా మనిషి చేతులు తనకి తగులుతుంటే కరెంటు తీగ తగిలినట్లు అనిపిస్తుంది. బాగా చీకటి పడ్డాక ఆ మనిషి వెళ్ళిపోతుంటే ఆపి ఇంకొంచెం సేపు మాట్లాడాలనిపిస్తుంది. ఆ మనిషి గోరు వెచ్చటి చేయి తనకి మళ్ళీ మళ్ళీ తగలాలని తెగ అనిపిస్తూ ఉంటుంది. ఓ రోజు ఆత్రేయపురం పూతరేకులు, 2వ రోజు అడవి పాలకోవా, 3వ రోజు తాపేశ్వరం మడత కాజా, 4వ రోజు కాకినాడ కోటయ్య కాజా, 5వ రోజు అన్నవరం ప్రసాదం. ఇలా ఒక్కో రోజు ఒక్కో రకం తీపితో ఆ తీపిలో తన తీయని మనసు కలుపుతా తనకి పెడతా తనతో గడుపుతా ఉంటే ఈ మనిషింత లేటుగా కలిసిందేంటి, అసలు ఈ పారిజాతాన్ని కలవని జన్మే కాదని తెగ ఇదైపోతున్నాడు. ఈ జన్మకి ఈ మనిషిని వదులుకోకూడదన్న యావలో పడిపోతున్నాడు. ఈ మనిషిని నా భార్యగా చెయ్యిండమని ఆలమూరు వరాల దుర్గమ్మ దగ్గర నుంచి మురమండ ముత్యాలమ్మ నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దాకా అందరమ్మల్ని ఒకటే దండాలు పెట్టుకుంటున్నాడు. అలాగలాగా ప్రతిరోజు సందలడితే చాలు టంచనుగా కలుస్తానే ఉన్నాడు ఆ మనిషిని. కలవని రోజు ఏదో మనాదితో తెగ ఇదైపోతున్నాడు. ఇష్టపడ్డ మనిషి గురించి పరాయి వాళ్ళకెవ్వరికీ చెప్పరు గదండి. ఈ సూరదాసు కూడా పారిజాతం గురించి ఎవ్వరికీ చెప్పటం లేదు. ఆ రోజు ఆ పనస చెట్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి రోజులాగానే 4 అయిపోయింది.
ఇక చీకటి పడబోయే ముందు పారిజాతం నవ్వుతుంటే నోట్లో ముత్యాలు మతాబులు వెలుగుతున్నట్టుంది. చప్పుడొచ్చేలాగా నవ్వేటప్పుడు మతాబుల్లోంచి జలజలా ముత్యాలు రాలుతున్నట్లుంది. ఇంత టంచనుగా మీరొస్తుంటే నా మీద మీకేదో చాలా ఇష్టం ఉన్నట్టనిపిస్తుంది అంది పారిజాతం. ఒప్పుకుంటే మా రామసీత పెళ్లి చేశాక నిన్ను చేసుకుందామనుకుంటున్నాను అన్నాడు. ఈలోగా చేసుకోరా అంటా నవ్వేసింది. నా చెల్లి విషయం తేలందే చేసుకోను శబదం చేస్తున్నట్టన్నాడు కాకి సూరదాసు. ఎంత వెతికినా తన చెల్లెలు రామసీత ఆచూకీ తెలియలేదు. ఆ రోజు బయలుదేరతా తోటల్లో పారిజాతాన్ని కలిసి ఇదిగో నిన్నే మరీ వెళ్తున్నాను అన్నాడు. మళ్ళెప్పుడొస్తారు? కళ్ళ నీళ్లతో అడిగింది. మన సీత జాడ తెలిసిన వెంటనే అన్నాడు. తెగ కారుతున్న ఈ పారిజాతం కళ్ళల్లో నుంచి నీళ్లు. తన జేబు రుమాలతో ఆ పిల్ల కళ్ళ నీళ్లు తుడిచిన సూరదాసు వచ్చేస్తాను గదా, అలా ఏడుస్తా సాగనంపకూడదు, తప్పు, మరి వెళ్తున్నానే అని కదిలాడు. గబుక్కున అతని చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపేసింది పారిజాతం. ఏంటి వెళ్ళొద్దా? ఆగిపోనా? ఇక్కడే ఉండిపోనా అని అన్నాడు సూరదాసు. వెళ్దురు గాని నా వెనకాలతే రెండొకసారి అంటా చీకటి తోటల్లోకి నడుస్తుంటే ఆ అమ్మాయి వెనకాలే దాసు కూడా నడుస్తున్నాడు. కొబ్బరి తోట తుమ్మతోపు దాటాక వచ్చే పంపర పనస తోటలో ఒక మూలనున్న చింత చెట్టు కిందకొచ్చాక ఆగి ఇక్కడ తవ్వించండి అంది. ఊళ్ళో జనాన్ని తీసుకొచ్చి అక్కడ తవ్విస్తే ముమ్మిడివరం బాలయోగి గార్లా బాగా కుళ్ళిపోయిన రామసీత శవం బయటపడింది. దాన్ని చూసిన ఊరి జనం ఒకటే కేకలు, అరుపులు, ఏడుపులు, పెడబొబ్బులు. నారి మందల కింద దిగిన పోలీసులు చాలా గట్టిగా కుదిపేసరికి కాకి రామసీతని చంపిందెవరో బయటపడిపోయింది. ఆ మనిషి ఎవరంటే దాట్ల సత్యనారాయణ మూర్తి రాజుగారి భార్య ప్రమీళారాణి గారు. సత్యనారాయణ మూర్తిరాజు గారికి ఆడోళ్ల పిచ్చుంది. అది మామూలుగా కాదు. కానీ నర మానవుడికి తెలీదా సంగతి? తెలిసిన ఒకే ఒక మనిషి ప్రమీళారాణి. చిల్లో బొల్లోమంట అందరి కళ్ళల్లోనూ కల తిరిగే రామసీత మీద నారాయణమూర్తిరాజు గారి కన్ను చాలా గట్టిగానే పడింది. ఆ విషయం పసిగట్టిన ప్రమీళారాణి పాలేళ్లని పురమాయించుకొని రామసీతని చంపించేసి వాళ్ళ పంపర పనస తోటలోనే కప్పెట్టించేసింది. సూరదాసు దగ్గరకొచ్చిన బాబ్జీరాజు ఇప్పటిదాకా మాకెవ్వరికీ కూడా తెలియని ఈ చిదంబర రహస్యం నీకు చెప్పిన ఆ మనిషెవరు అన్నాడు. ఒక ఆడమనిషి అన్నాడు సూరదాసు. ఈ ఊరేనా? పేరేమిటి? ఎలాగుంటది? ఆత్రంగా అడిగాడు బాబ్జీరాజు గారు. చామన ఛాయ, పెద్ద కళ్ళు, జడ పొడుగ్గా ఉంటుంది. మనిషి కూడా పొడుగ్గానే ఉంటుంది. పేరు పారిజాతం. ఏంటి? ఆశ్చర్యంగా అడిగారు. పారిజాతం, చిత్తజల్లు పారిజాతం అని సూరదాసు చెప్పగానే అందరి గుండెలు జారిపోయినాయి. కొందరి గుండెకాయలైతే తెగి కింద పడిపోయినాయి. అందర్నీ విచిత్రంగా చూసిన సూరదాసు ఎందుకలా ఇదైపోతున్నారు అన్నాడు. ఆ పారిజాతం చచ్చిపోయి 5 ఏళ్ళయ్యింది చిన్నగా అన్నాడు బాబ్జీరాజు గారు. ఈ రామసీతలాగానే వచ్చి చంపబడ్డ మనిషి పారిజాతం అన్నాడు దాట్ల సత్యనారాయణ మూర్తిరాజు. కథ చెప్పటం పూర్తి చేశాడు ఫకీరు. ఆవేశంగా లేచిన వసంత్ కుమార్, ఆ పారిజాతం దయ్యం ఇంత ఆలస్యంగా కక్ష తీర్చుకోవటానికి కారణమేంటి అన్నాడు. పల్చగా నవ్విన ఫకీరు, పిల్లోడా, ఆ పారిజాతం చాలా గొప్పది. తన చావు గురించి ఎవ్వరికీ చెప్పుకొని కక్ష తీర్చుకోలేదు. కానీ రామన్ సీతని చంపాక ఇంకా ఇలా ఆడపిల్లలు ఎంతమంది బలైపోతారో అని భయపడి అప్పుడు బయటపెట్టింది విషయాన్ని అన్నాడు ఫకీరు. దెబ్బకి బుర్ర గిరగిరా తిరిగిపోయిన వసంత్ కుమార్, ఈవేళ 25 కాదు, ఇదిగో 100 తీసుకో అంటూ నోటు ముసలి ఫకీరు బనీను జేబులో కొక్కి, అర్జెంటుగా నేను అందాల రాజుల దీవికెళ్ళాలి. ఈ ఏటుగట్టు మీద అదెక్కడుందో అర్జెంటుగా చెప్పు అన్నాడు. ఇది ఎన్నో ఏళ్ల కిందట జరిగిన కథ పంతులు గారు అన్నాడు ఆ ముసలి ఫకీరు. ఎన్నేళ్ల క్రితం జరిగిన ఆ ఊరెక్కడ ఉంది? పోదు గదా అన్నాడు. చెప్పు అన్నాడు వసంత్ కుమారు. 1965లో వచ్చిన వరదల్లో ముగిలిపోయిందా రాజులదేవి అన్నాడు ఫకీరు. చాలా నీరసపడిపోయిన వసంత్ కుమార్ వెళ్ళిపోతుంటే వెనకాలే వెళ్ళి రెక్క పట్టుకుని వెనక్కి లాగిన ఫకీరు, ఇప్పుడు మనమున్నది ముగిలిపోయిన ఆనాటి అందాల రాజులదేవి గ్రామంలోనే. ఈ నీళ్ల అడుగునే ఉందా రాజులదేవి అన్నాడు.
ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.